జీరాంజీ ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించామని, పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చామని తెలిపారు. 100 రోజుల పని దినాలను 125కు పెంచామని, వ్యవసాయ పీక్ సీజన్లో కూలీల కొరత లేకుండా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. పథకాన్ని నీరుగార్చడం కాదని పటిష్టం చేశామని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు చేరేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయము.